अमर रहे अमर रहे शिवशंकर रेड्डी अमर रहे अमर रहे शिवशंकर रेड्डी अमर रहे जोहार 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 शिवशंकर रेड्डी जोहार 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 शिवशंकर रेड्डी जोहार 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 शिवशंकर रेड्डी जोहार जोहार अमर रहे अमर रहे చంద్ర గారు ఈరోజు ఎంతో బాధాకరం. మొన్న 2 రోజుల ముందు జరిగిన బస్సు ప్రమాదంలో మా చిన్ననాటి స్నేహితుడు, అంటే బేబీ క్లాస్ నుంచి కూడా మేమందరూ కూడా ఒకే క్లాస్మేట్లాగా ఉన్నాము. చిన్ననాటి స్నేహితుడు, బేబీ క్లాస్ నుంచి కూడా డిగ్రీ స్టేజ్ వరకు కూడా మేమంతా కలిసే చదువుకున్నాము. ఎంతో సౌమ్యుడు శివశంకర్ రెడ్డి, ఎంతో మంచివాడు. చిన్నప్పటి నుంచి మాకు చాలా ప్రాణమిత్రుడు. అతన్ని మేము ఈ బస్సు దుర్ఘటనలో పోగొట్టిన దానికి 89-90 మాది 10th బ్యాచ్. ఆ 10th బ్యాచ్ తరఫున మేమందరూ వచ్చి నివాళులు అర్పించినాము. అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయినాము. ఈ విషయం తెలుసుకునేసి 89 10th బ్యాచ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈరోజు నివాళులు జరిగింది. అతనికి, అతని భార్య సునందరారెడ్డికి స్వర్గ ప్రాప్తి చెంది వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సంతత తెలుపుతూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, భగవంతు శాంతి చేకూరాలని కోరుకుంటూ వాళ్ళ 89-90 10th బ్యాచ్ తరపున నివాళులర్పించడం జరిగింది. వాళ్ళ కుటుంబంకి ఎప్పుడూ మా 89-90 10th బ్యాచ్ తరఫున వాళ్ళ కుటుంబంకి ఎప్పుడు అండగా ఉంటాము. వాళ్ళకి ఏ రోజు ఏ సాయం కోరినా, పొలిటికల్ కానీ లేదు ఫ్రెండ్షిప్ కానీ ఏ సాయం కోరినా మా బ్యాచ్ అందరూ ముందరుండి వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి అందుబాటులోనూ ఆదుకుంటామని తెలియజేస్తున్నాము. शिवशंकर रेड्डी अमर रहे शिवशंकर रेड्डी अमर रहे शिवशंकर रेड्डी अमर रहे सुनंदा रेड्डी अमर रहे सुनंदा रेड्डी अमर रहे. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. సునందారెడ్డి, శివశంకర్ రెడ్డిల అకాల మరణం చాలా బాధేస్తూ ఉంది. నిజంగానే టూరిజం దీనికోసం వెళ్ళారు. టూరిజం కార్పొరేషన్ కూడా ఉంది. ప్రభుత్వం తరపున అందాల్సినటువంటి 5 లక్షల రూపాయల ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కానీ ఈ ఏదైతే బస్సు మారేడుమల్లి దగ్గర బస్సు లోయలో పడిపోయి చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారికి చాలా బాధాకరంగా విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాల సభ్యులందరికీ కూడా మనోధైర్యం కలిగించాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాము. ఈ 5 లక్షల రూపాయలు కూడా చాలదు. ఎందుకంటే తల్లి తండ్రిని ఇద్దరిని కోల్పోయినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. 3rd ఇయర్ బీడీఎస్ చదువుతున్నాడు. ఇంకా సుమారు 2 సంవత్సరాలు బీడీఎస్కి పీజీ చేయాలంటే 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. దీని పూర్తిగా కూడా ప్రభుత్వమే అతనికి అయ్యేటువంటి విద్యాభ్యాసానికి బీడీఎస్కి అయ్యేటువంటి డబ్బులు మొత్తము కూడా ప్రభుత్వమే భరించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము మనవి చేస్తూ ఉంటాం. ఎందుకంటే సుమారు గతంలో కూడా మీరు చూశారు, ఎక్కడైనా బస్సు యాక్సిడెంట్లు కానీ ఇలాంటివన్నీ జరిగితే 25 లక్షలు 50 లక్షలు ఇచ్చారు. కానీ ఇప్పుడు 5 లక్షలు చాలా తక్కువని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో
ఆలోచన చేసి పలమనేరు శాసనసభ్యులకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి వీరి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరియు అతని ఎడ్యుకేషన్కి అయ్యేటువంటి 3 సంవత్సరములు బీడీఎస్ కంప్లీట్ అయ్యేదానికైనటువంటి డబ్బును ప్రభుత్వం భరించాలా. ఇదే కాకుండా ఏపీ టూరిజం వారికి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఏపీ టూరిజం ఇంకా అంచెలంచెలుగా డెవలప్మెంట్ అవ్వాలంటే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కొన్ని చర్యలు మీరు తీసుకోవాలా. తీసుకుంటూ కూడా ఏపీ టూరిజం కోసం వచ్చి ఏపీ టూరిజం బస్సు ఈ మాత్రం లోయలో పడి చనిపోయిన తర్వాత ఏపీ టూరిజం వారు కూడా దీనికి ముందుకు వచ్చి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఆదుకుంటే ఇంకా కూడా ఏపీ టూరిజానికి ఇంకా కూడా భక్తులు ఇది చూసే యాత్రికులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏపీ టూరిజం వారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ టూరిజం తరఫున కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.